హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీ థాట్స్. ఈరోజైతే నేను మీ ముందుకి మరొక మంచి వీడియోతోటైతే వచ్చేసాను. రేపు మార్గశిర సోమవారము. రేపు తులసి కోటలోని మట్టితో ఒక చిన్న పనిని చేస్తే చాలు మీ ఇంటికి లక్ష్మీదేవి పరుగు పరుగున వచ్చేస్తుంది, కోట్ల వర్షాన్ని కురిపిస్తుంది అని పండితులైతే చెప్తూ ఉన్నారు. అంతేకాదు మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఎవరు అయితే మా ఇంట్లో అసలు డబ్బులు నిలవడం లేదు, చాలా ఇబ్బందులు పడిపోతున్నాము, మనశ్శాంతి ఉండడం లేదు, ఏదో ఒక తెలియని శక్తి మా ఇంట్లో ఉంటుంది, రాత్రి అసలు నిద్ర పట్టడం లేదు, ఎంతో దిగులుగా భయంగా బాధగా ఉంటుంది అని అనుకునేవారు రేపు మార్గశిర సోమవారం రోజు తులసి కోటలోని మట్టితో ఈ చిన్న పరిహారాన్ని చేయండి. ఈ పరిహారం చేయడం వల్ల మీ ఇంట్లోని ఏ దుష్టశక్తి ప్రవేశించలేదు, ఇంట్లోని దుష్టశక్తులు కూడా పారిపోతాయి. ఈ పరిహారం చేయటం వల్ల మీరు రకరకాలైనటువంటి ప్రయోజనాల్ని పొందగలుగుతారు. ఎందుకు అని అంటే తులసి కోటలో మట్టికి అంతటి శక్తి ఉంటుంది. మరి మన అందరి ఇళ్లలో తులసి మొక్క ఉంటూనే ఉంటుంది. తులసి మొక్కను హిందువులు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తూ ఉంటారు, దైవ స్వరూపముగా భావించి పూజిస్తూ ఉంటారు. మతపరమైన దృక్కోణం నుంచి హిందూ మతంలోని తులసి మొక్కకి చాలా ముఖ్యమైనటువంటి స్థానం ఇవ్వబడింది. తులసి విష్ణువుకు ప్రీతిపాత్రమైనది కూడా. హిందువులు నిర్వహించే అనేక రకాలైనటువంటి పవిత్రమైన పనుల్లో తులసి పూజకు ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. తులసి ఆకులు లేకుండా విష్ణు పూజ అసంపూర్ణంగా ఉంటుందని నమ్ముతూ ఉంటారు. తులసి లేకుంటే శ్రీహరి ఆనందించడని ధర్మశాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి. ఇంట్లో తులసి మొక్కను నాటడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు ఐశ్వర్యాలు పెరుగుతాయని చెప్తూ ఉంటారు. తులసి మొక్క విష్ణువు లక్ష్మీదేవి నివసిస్తారని నమ్ముతూ ఉంటారు. శాస్త్రాల ప్రకారం స్నానం చేయకుండా తులసి మొక్కను తాకకూడదు, ఆకులను కొయ్యకూడదు. తులసి ఆకులను ఉదయం లేదా పగలు మాత్రమే తెంపుకోవాల్సి ఉంటుంది. సూర్యాస్తమం తర్వాత పొరపాటున కూడా తులసి ఆకుల మొక్క నుంచి వేరు చేయకూడదు. ఇంట్లోని తులసి మొక్కను చూసి మీ కుటుంబ భవిష్యత్తును చెప్పవచ్చు. ఎలా అనంటే ఇంట్లోని తులసి మొక్కకు ఎప్పటికప్పుడు నీరు పోస్తూ జాగ్రత్తగా చూసుకోవాలి. మీ ఇంట్లో తులసి మొక్క ఎండిపోతే అది మంచి సంకేతం కాదు. అకస్మాత్తుగా మొక్క ఎండిపోతే వేరే మొక్కను తీసుకొని వచ్చి పూజ చేయండి. కొత్త తులసి మొక్క నాటిన కొద్ది రోజులకే ఆకులు రాలడం ప్రారంభిస్తే జాగ్రత్తగా ఉండండి. ఇది పితృదోషాన్ని సూచిస్తుంది. దీనివల్ల మీకు జీవితంలో సమస్యలనేవి రావచ్చు. తులసి ఎప్పుడూ కూడా వృద్ధి చెందితే లేదా అకస్మాత్తుగా ఆకుపచ్చగా మారితే అది చాలా మంచి సంకేతంగా పరిగణించబడుతుంది. తులసిని సజీవంగా ఉంచిన చోట విష్ణువు మరియు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుందని విశ్వాసం. అటువంటి ఇంట్లోకి ఎల్లప్పుడూ కూడా ఆనందం మరియు శ్రేయస్సు ఉంటుంది. ఏకాదశి మరియు ఆదివారం మినహా మిగతా రోజుల్లో తులసి మొక్కకు నీరు పోయండి. తులసి మొక్కకు నిత్యం పూజ చేయండి. సాయంత్రం తులసి ముందు దీపం ఉంచడం ద్వారా మీ కుటుంబానికి మేలు జరుగుతూ ఉంటుంది. ఆదివారం, ఏకాదశి లేదా పవిత్రమైన రోజుల్లో తులసి మొక్కను నాటవచ్చు. తులసి మొక్క చెట్టు నుంచి ఉన్న ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచుకోండి. అలానే తులసి కోట దగ్గర శుభ్రం చేసేటప్పుడు చీపును ఉపయోగించకండి. ఏదైనా ఒక క్లాత్తో శుభ్రం చేసుకునే ప్రయత్నం చేయండి. ఆకులు వంటి ఏవైనా రాలితే వాటిని చేతితో తీయండి. తులసి కోట లేదా తులసి చెట్టు దగ్గర ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మీరు తులసి చెట్టుకు చేసేటటువంటి పూజలు ఫలితం అనేది లభిస్తుంది. అప్పుడు మీకు లక్ష్మీనారాయణుల యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కూడా కలుగుతుందని చెప్పవచ్చు. తులసి చెట్టుకు నిత్యము పూజలు చేయటం వల్ల మీ మనసులోని కోరికలు అనేవి క్షణమే నెరవేరుతాయని పండితులు చెప్తూ ఉన్నారు. మరి అలాంటి తులసి కోటలోని మట్టితో రేపు అంటే సోమవారం రోజున ఈ పరిహారాన్ని చేస్తే మీకు పట్టినటువంటి దరిద్రం అంతా కూడా పోయి ఐశ్వర్యం సిద్ధిస్తుంది. లక్ష్మీదేవి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. మీ ఇంట్లోని పట్టిన నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పారిపోతుంది. మరి రేపు మార్గశిర సోమవారం రోజున తులసి కోటలో మట్టితో ఏం చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందుగా మా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ ఇవ్వటం అసలు మర్చిపోవద్దు. మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి.
ఇక వీడియోలోనికి వెళ్ళిపోతే రేపు సోమవారం ఉదయాన్నే నిద్ర లేచి ఇంటిని శుభ్రం చేసుకుని వాకిట్లో ముగ్గును వేసేసేయండి. ఆ తర్వాత తలస్నానం చేసి చక్కటి దుస్తులను ఉతికిన దుస్తులను ధరించండి. ఇప్పుడు పూజించే తులసి కోట వద్ద వెళ్ళి నీటిని సమర్పించి ఆ తులసి కోటలోని కొంచెం మట్టిని ఒక రాగి ప్లేట్లోనికి తీసుకోండి. ముందుగా రాగి ప్లేట్ను శుభ్రం చేయండి. ఆ తర్వాత అందులో మీరు గుప్పెడు తులసి మట్టిని వేయండి. ఇక అందులో కొంచెం కుంకుమను కూడా వేసేయండి. అందులో కొంచెం అత్తరు కూడా వేయండి. లేదా రోజ్ వాటర్ ఉంటే రోజ్ వాటర్నైనా సరే వేసేసి బాగా కలపండి. చక్కగా పేస్ట్ లాగా కలపండి. ఆ మట్టి పేస్ట్తో ఇప్పుడు మనం గుమ్మానికి బొట్టు పెట్టుకోవాలి. లేదా గుమ్మానికి తులసి కోట మట్టితో బొట్టు పెట్టడం వల్ల మీ ఇంట్లోని ఎటువంటి దుష్ట శక్తి ప్రవేశం అనేది ఉండదు. ఈ మట్టితో కుంకుమ వేసాం కాబట్టి మీ ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా బయటకు చక్కగా వెళ్ళిపోతుంది. ఇలా గుమ్మానికి బొట్లు పెట్టిన తర్వాత తులసి కోట దగ్గర నెయ్యితో దీపాన్ని వెలిగించి తులసి చెట్టుకు పూజలు చేసి మీకున్నటువంటి సమస్యల గురించి చెప్పుకోవాలి. ఇలా చేయటం వల్ల మీ ఇంటికి పట్టినటువంటి దరిద్రం అంతా కూడా పోతుంది. మీ ఇంట్లో ఉన్న లక్ష్మి వెళ్ళిపోతుంది. లక్ష్మీదేవి అనేది మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. గుమ్మానికి తులసి మట్టితో బొట్టు పెడితే మీ ఇల్లు పవిత్రంగా మారిపోతుంది. అలానే మీ ఇంట్లోకి ఎలాంటి దుష్టశక్తులు కూడా ప్రవేశించకుండా ఉండాలి అంటే రేపు మార్గశిర సోమవారం ఇంకొక చిన్న పరిహారాన్ని కూడా చెయ్యండి. ఈ పరిహారం చేస్తే మీ ఇంట్లోకి ఎప్పుడూ కూడా డబ్బు దూసుకు వస్తూనే ఉంటుంది. డబ్బు నిలుస్తుంది. మీ ఇంట్లో అసలు గొడవలు అనేవి జరగవు. మీ ఇల్లు సుఖశాంతులతో సంతోషంగా నిండిపోతుంది. మరి ఆ పరిహారం ఎలా చేయాలి అంటే కొన్ని తులసి ఆకులను తీసుకొని వాటి నుంచి రసం తీసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడైనా కూడా మనం పూజించేటటువంటి తులసి ఆకుల నుంచి తులసి చెట్టు నుంచి ఆకులు తీసుకుని పరిహారం అయితే చేయకూడదండి. మనకి విడిగా ఉంటుంది కదా, ఆ చెట్టు నుంచి మాత్రమే ఆకులను తెంచుకొని వాటి ద్వారా పరిహారాన్ని చేయవలసి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు కొన్ని తులసి ఆకులను తీసుకొని వాటి నుంచి రసం తీసుకోవాలి. దాన్ని శుభ్రమైన మంచినీటితో కలపాలి. ఆ తర్వాత దైవాన్ని ప్రార్థించి ఆ ద్రవ్యాన్ని ఇంటిలో చల్లాలి. దీంతో దుష్టశక్తులు రాకుండా ఉంటాయి. ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళిపోతుంది. పూజించే తులసి చెట్టు ఆకులు కాకుండా పూజించని తులసి చెట్టు ఆకులను ఈ పరిహారంలో వాడాలి. అలానే తులసి ఆకులను ఒక్కొక్కటిగా త్రుంచకూడదు. 2 ఆకులను కలిపి దళములతో కూడిన కొసలను తెంపవలసి ఉంటుంది. అన్ని పుష్పాల కన్నా తులసికి వచ్చే పువ్వులు అత్యంత శ్రేష్టమని, ఈ మంజూరులను కోసేటప్పుడు వాటితో పాటు ఆకులను తప్పనిసరిగా ఉండాలని బ్రహ్మాండ పురాణంలో చెబుతుంది. తులసి చెట్టును పూజించడం వల్ల 1,00,000 రెట్లు అధిక ఫలితము లభిస్తుంది. మిట్ట మధ్యాహ్నము అర్ధరాత్రి వేళల్లో కానీ తులసిని తుంచరాదు. ఒకవేళ అలా చేస్తే బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంటుందని పురాణాలు అయితే చెప్తూ ఉన్నాయి. తులసి చెట్టు ఉన్న మట్టిలోనూ తులసి చెట్టు మీద అధికంగా పసుపు కుంకుమలు అక్షింతలు వేయటం వల్ల అక్కడ ఉన్న పోషకాలు నశించి తులసి చెట్టు ఎక్కువ కాలం నిలవదు. కనుక పసుపు కుంకుమ అక్షింతలు వేయవలసి వచ్చినప్పుడు చెట్టు మొదట్లో కాకుండా తులసి కోట మొదటిలో వేయడం ఉత్తమమని, స్త్రీలు ఎప్పుడూ కూడా తులసి దళాలను కొయ్యరాదు. పురుషుల చేతనే కొయ్యించవలసి ఉంటుంది. తులసి దళాలను ఒడిలోనికి కొయ్యకూడదు. ఆకులలోనికి కానీ ఏదైనా పళ్ళెంలోనికి కానీ కొయ్యవలసి ఉంటుంది. తులసి దళాలను వట్టి నేల మీద ఉంచకూడదు. పూజించేటటువంటి తులసి కోటను కూడా వట్టి నేల మీద ఉంచకూడదు. ఒక రాయిని వేసి దానిపై తులసి కోటను ఉంచవలసి ఉంటుంది. తులసి కోట విషయంలో ఈ నియమాలను పాటిస్తే మీకు అంతా కూడా శుభమే జరుగుతుంది. ఈ పరిహారాలు చేయటం వల్ల లక్ష్మీదేవి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం మీ ఇంటిపైన ఎల్లప్పుడూ ఉంటుంది. కేవలం మార్గశిర సోమవారం అనే కాకుండా ప్రతి సోమవారం కూడా ఈ పరిహారం చేస్తే మీకు శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి. మీ ఇంటికి లక్ష్మీదేవి పరుగు పరుగున వచ్చి తాండవం చేస్తుంది. మీ ఇంట్లోని కోట్ల వర్షాన్ని కురిపిస్తుంది. కాబట్టి మర్చిపోకుండా అందరూ కూడా రేపు ఈ పరిహారాన్ని చేసి లక్ష్మీదేవి ఇంటికి ఆహ్వానించండి. సిరి సంపదలు పొందండి. ఆనందంగా జీవించండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పరిహారాన్ని చేయడం అసలు మర్చిపోవద్దు. ఈ పరిహారాన్ని చేసి లక్ష్మీమాత యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం మీ పైన మీ కుటుంబం పైన కలిగేటట్టుగా చేయండి. ఇదండి ఈరోజు వీడియో అయితే. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మీ అమూల్యమైన లైక్ని మాకు అందించండి. మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.